తెలంగాణలోని రామప్ప ఆలయానికి ఘన చరిత్ర ఉంది. అద్భుత శిల్పకళా సంపదకు చిరునామా కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయం. సహజంగా ఆలయాలు అక్కడ కొలువైన దేవుళ్ళు లేదా దేవతల పేర్లతో ప్రాచుర్యంలోకి వస్తాయి. అయితే ఆలయాన్ని నిర్మించిన శిల్పి పేరుతోనే రామప్ప ఆలయం ప్రసిద్ధి చెందింది. రామప్ప ఆలయం అద్భుత శిల్పకళా సంపదకు చిరునామా. కాకతీయుల కళావైభవాన్ని చాటి చెప్పిన ఆలయం ఇది. ఇంతటి ఘనచరిత్ర గల రామప్ప ఆలయానికి ఎప్పుడూ అంతర్జాతీయ ఖ్యాతి రావాల్సింది. అయితే అలా జరగలేదు. చివరకు 2021లో రామప్ప ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. కాకతీయుల కళావైభవాన్ని చాటిన ఆలయాన్ని 3 ఏళ్ల క్రితం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం ఉద్దేశించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని పూజౌలో జూలై 16న ప్రారంభమైంది. 2020 జూన్లోనే ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. ఫ్యూజౌలో జరిగిన సమావేశంలో 2020 అలాగే 2021 సంవత్సరాలకు గాను ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికయ్యాయి. కాగా భారత్ నుంచి 2020 సంవత్సరానికి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుంచి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. 8 దశాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా 3 అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. అవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం, నిర్మాణంలో వాడిన రాళ్లు నేటికీ రంగును కోల్పోకపోవడం. ఇవి రామప్పకు వారసత్వ హోదా గుర్తింపు రావడంలో కీలకంగా మారిన 3 అంశాలు. సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. కాగా 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. రామప్ప ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చే ప్రతిపాదనను అప్పట్లో నార్వే వ్యతిరేకించింది. అయితే రష్యా సహా అనేక దేశాలు మద్దతు తెలపడంతో ప్రపంచ వారసత్వ స్థలంగా రామప్ప ఆలయం ఎంపికైంది. రష్యాకు ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయిలాండ్, హంగేరీ, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు మద్దతిచ్చాయి. దీంతో రామప్ప ఆలయానికి ప్రపంచ స్థాయి ఖ్యాతి దక్కింది. తెలంగాణలోని ప్రస్తుత ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉన్నది రామప్ప దేవాలయం. ఈ అపురూప ఆలయాన్ని క్రీస్తు శకం 1213లో భారతీయ ప్రభువు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు నిర్మించినట్లు శాసనాలు చెప్తున్నాయి. రేచర్ల రుద్రుడు పరమ శివభక్తుడు. శివుడిపై ఉన్న అపారమైన భక్తితో రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించాడు. రామప్ప ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే మహాశిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. మహోత్కృష్టమైన శిల్పకళాఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేలలు ఎక్కువ బరువుండే వస్తువులను తట్టుకోలేవు. అందుకే నేల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్మాణంలో ప్రత్యేక టెక్నాలజీని వాడారు. ఈ టెక్నాలజీని ప్రస్తుతం ఇంజనీర్లు శాండ్ బాక్స్ టెక్నాలజీగా పిలుస్తారు. ఆలయం నిర్మాణ స్థలంలో 3 మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడూ తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుకపై రాళ్లను పేర్చుకుంటూ పోయి కక్షా మండపం వరకు నిర్మించారు. అక్కడి నుంచి ఆలయ నిర్మాణం చేపట్టారు. నేల స్వభావాన్ని బట్టి ఆలయం బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు. సాధారణంగా ఏ నిర్మాణంలో వినియోగించే ఇటుకలైనా 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. కానీ రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకలు కేవలం 0.8 సాంద్రతను కలిగి ఉంటాయి. ఇదొక విశేషం. అందుకే ఇవి తక్కువ బరువు కలిగి ఉండే నీటిలో తేలి ఆడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు పేర్కొంటున్నారు. రామప్ప ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్ గ్రానైట్ రాయిపై చెక్కిన
మదనికల సొగసు వర్ణనాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్లుగా ఈజిప్ట్, మంగోలియన్ యాత్రికుల శిల్పాలు అబ్బురపరుస్తాయి. ఆలయం లోపల నాట్య మండపం ఆనాటి శిల్పకళా వైభవానికి తార్కాణంగా నిలుస్తుంది. ఆలయాన్ని ఆనుకొని ఉన్న రామప్ప చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంది. దీంతో రామప్ప ఆలయ అందాలు చూడటానికి వచ్చే పర్యాటకులకు ఆ ప్రాంతం స్వర్గధామంగా మారింది. వారసత్వ హోదా లభించడంతో రామప్ప ఆలయానికి అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయి. రామప్ప ఆలయం పూర్తిగా యునెస్కో ఆధీనంలోకి వెళ్తుంది. ప్రపంచ వారసత్వ పటంలో యునెస్కోకు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అంతేకాదు, రామప్ప ఆలయానికి యునెస్కోతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులు అందుతాయి. ఆలయానికి వెళ్లడానికి రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. వీటన్నిటితో పాటు ఆలయం సందర్శించడానికి వచ్చే భక్తులకు పాలంపేట గ్రామంలో వసతులు పెరుగుతాయి. దీంతో దేశీయ పర్యాటకులు రామప్ప ఆలయానికి పోటెత్తే అవకాశం ఉంది. యునెస్కో గుర్తింపు పొందడం అంటే చిన్న విషయం కాదు. ఏదైనా ఒక చారిత్రక కట్టడం లేదా వారసత్వ సంపదకు ప్రపంచ ఖ్యాతి గుర్తింపు వచ్చినట్లే. దీంతో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇలా విదేశీ టూరిస్టులు రావడంతో మన దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం కూడా లభించే అవకాశాలున్నాయి. మొత్తానికి తెలంగాణ శిల్పకళా సంపదకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చింది కాకతీయులు నాటి రామప్ప దేవాలయం.